ప్రేమ కథ రాస్తున్నారు. ఇందులో కొత్త ఉంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి ఈడియట్, దేశముదురు ఇలా చాలా ప్రేమ కథలే రాశారు కదా అంటున్నారా? అయితే ఆ ప్రేమ కథకి ఈ ప్రేమ కథకి ఉన్న తేడా ఏంటో మీరే చూడండి. సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరో సాయిరామ్ శంకర్. పూరి జగన్నాథ్ తమ్ముడైన ఈ కుర్ర హీరో వరుసగా 2 సినిమాలతో వస్తున్నాడు. ఒకటి రోమియో, రెండోది యమహో యమ అంటూ డిఫరెంట్ మూవీస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. పూరి సాయిరామ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 143. తమ్ముడిని డైరెక్ట్ చేసింది ఒక సినిమా అయినా చాలా చిత్రాలకు కథ మాటలు తనే రాస్తూ వస్తున్నాడు పూరి. ఈ స్టార్ డైరెక్టర్ హ్యాండ్ పడినా ఎందుకో గాని ఈ తమ్ముడికి బంపర్ ఆఫర్ తగలట్లేదు. నాలుగు నెలల్లో సినిమా తీసేసే అన్నయ్యను చూసి తమ్ముడు కూడా దూకుడు పెంచాడు. 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. యముడి కాన్సెప్ట్ తో రూపొందుతున్న యమహో యమ సినిమాలో శ్రీహరితో కలిసి నటిస్తున్నాడు. హీరో కెరీర్ లోనే కాస్ట్లీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పార్వతి మిల్టన్ హీరోయిన్. యమహో యమ వంటి డిఫరెంట్ మూవీలో నటిస్తూనే వయసుకు తగ్గట్టు రోమియో వేషాలేస్తున్నాడు సాయిరామ్ శంకర్. రోమియో అనే లవ్ స్టోరీతో ముందుకొస్తున్నాడు. అడోనిక హీరోయిన్, గోపి గణేష్ దర్శకుడు. ఆనంది ఆర్ట్స్, మహర్షి సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాయిరామ్ సినిమాలకు రెగ్యులర్ రైటర్ అయిన అన్నయ్యే ఈ చిత్రానికి కథ మాటలు అందించాడు. అయితే ఈసారి స్పెషల్ గా పూరి రాసిన ప్రేమ కథ అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. మరి పూరి రాసిన ఆ ప్రేమ కథలో అంత స్పెషల్ ఏముందో చూడాలి. Romeo, Romeo,